సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనల్ని ఏమడిగాడు, డిటర్మైన్ ద పవర్ అబ్జర్వ్డ్ బై 10 ohm రెసిస్టర్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ షోన్ బిలో. ఓకేనా. సో ఇంతకుముందులాగే మనం షార్ట్ ట్రిక్ యూస్ చేస్తున్నాం. షార్ట్ ట్రిక్ కావాలంటే ఒకసారి మనకి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను ఎలా చేయాలో. సో ప్రతి చోట మనం ఓకేనా షార్ట్ ట్రిక్ ఎలాగ అప్లై చేయాలి సర్క్యూట్స్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది, ఒకసారి కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి డిటర్మైన్ ద పవర్ అబ్జర్వ్డ్ బై 10 ohm రెసిస్టర్ ఇన్ సర్క్యూట్ షోన్ బిలో. సో ఈ కరెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇంతకు ముందులాగా ప్రీవియస్ క్లాస్ లాగా మనం ఇక్కడ ఏమనుకుందాం, కరెంట్ I1 ఇదేంటి, ఇక్కడ ఏమవుతుంది కరెంట్ I2 అండ్ కరెంట్ I3. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు, మనల్ని ఫైండ్ ద పవర్ అబ్జర్వ్డ్ ఇన్ 10 ohm రెసిస్టర్ అన్నాడు. సో 10 ohm రెసిస్టర్లో మన పవర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫండమెంటల్గా ఈక్వేషన్స్ రాసుకుందాం. ఏమైనా రాసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి మెష్ 1, ఇదేంటి మెష్ 2, ఇదేంటి మెష్ 3. సో మెష్ 1లో మనకి ఏమొచ్చింది, నథింగ్ బట్ I1. సో I1 అనేది ఏంటి, ఈ మెష్కి సంబంధించిన కరెంట్. సో I2 I3 రెండు కూడా ఏంటి కంబైన్డ్ కరెంట్స్ అనమాట. సో కంబైన్డ్ కరెంట్ వచ్చినప్పుడు షార్ట్ ట్రిక్లో ఏం చెప్పాను, మైనస్ సింబల్ వస్తుందని చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సో జనరల్గా I1 రాసుకుందాం ఫర్ మెష్ 1. ఓకే, ఫర్ మెష్ 1. సో మెష్ 1కి ఏమొస్తుంది నాకు, సో I1 ఈక్వల్ టు ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 10, 5, 3. అంటే I1కి ఏమేమి రెసిస్టెన్స్ రెస్పాన్సిబుల్, 10 + 5 + 3 అనమాట. 10 + 5 + 3. ఓకేనా. సో I1 కాకుండా నెక్స్ట్ ఏ కరెంట్స్కైనా ఈ సింబల్ వస్తుందని చెప్పాను, మైనస్ వస్తుంది. సో మైనస్ I2. సో I2కి ఏమేమి కరెంట్, I2కి I1కి కంబైన్డ్ కరెంట్ ఏంటి, సో కంబైన్డ్ రెసిస్టెన్స్ ఏంటి, నథింగ్ బట్ 5. సో 5 ohms అనమాట. అట్లాగే I3కి I1 కంబైన్డ్ రెసిస్టెన్స్ ఏంటి, 3. సో మైనస్ I3 × 3. ఇక్కడ ఫస్ట్ ఏ సింబల్ టచ్ చేస్తుంది, ఇది మైనస్, సో ఇది ప్లస్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది -50. -50 ఈజ్ ఈక్వల్ టు 0. సో 10 + 5 15, 18 I1 -5 I2. ఓకే, -3 I3. సో -50 కూడా వెళ్తే ఏమవుతుంది, +50 అవుతుంది. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఈక్వేషన్, సో ఇది ఈక్వేషన్ 1 అనమాట. ఏంటది ఈక్వేషన్ 1. ఏమొచ్చింది మనకి 18 I1. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ 18 I1 -5 I2 -3 I3 ఈజ్ ఈక్వల్ టు 50. అట్లాగే మెష్ 2. సో మెష్ 2కి ఏమొస్తుంది, సో I2. సో ఫస్ట్ కరెంట్ ఏంటి I2. సో ఏంటి 2 + 1 + 5. మొత్తం I2కి ఏమేమి కరెంట్స్ రెస్పాన్సిబుల్, 2, 5, 1 అనమాట. సో 5 + 2 + 1. ఓకే, అట్లాగే I2కి I3కి కామన్గా ఉన్న కరెంట్ ఏంటి, మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే 5 ఏమవుతుంది, I2కి I1కి సో రెండింటికి కంబైన్డ్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఏమొస్తుంది -I1. ఓకే, -I1 ఏమొస్తుంది ఇక్కడ 5. అట్లాగే I2కి I3కి కంబైన్డ్ రెసిస్టెన్స్ ఏంటి 1. సో -I3 × 1. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు టచ్ చేసే సింబల్ ఏంటి, ప్లస్ సింబల్ కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుంది +10 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు ఏమొస్తుంది 5 + 2 ఏంటి 7, 7 + 1 ఏంటిది 9. సో 9 I2. ఓకే, -5 I1 -3 I3. సో +10 కాబట్టి వెళ్తే ఏమవుద్ది -10. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలంటే ఫస్ట్ ఏ టర్మ్స్ ఉండాలి, I1 టర్మ్స్ ఉండాలి, సెకండ్ I2 టర్మ్స్ ఉండాలి, థర్డ్ I3 టర్మ్స్ ఉండాలన్నమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అలా రాసుకుంటే ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో -5 I1 అట్లాగే +9 I2. ఓకే, -3 I3 ఈక్వల్ టు -10. సో మైనస్ సింబల్ ఎలిమినేట్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు, ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై విత్ మైనస్ సింబల్. సో సో మైనస్ సింబల్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో 5 I1 ఓకే ప్లస్ -9 I2 +3 I3 ఈక్వల్ టు ఎంత 10. ఓకేనా. సో ఇది మన ఈక్వేషన్. ఓకేనా, ఇదేంటి ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఏంటి, మెష్ 3 క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. మెష్ 3కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో ఫర్ ఎగ్జాంపుల్ మెష్ 3.
సో మెష్ 3కి ఏమేమి వస్తాయి ఈక్వేషన్స్. సో మళ్ళీ సో ఇప్పుడు మెష్ 3 అంటే I3 కరెంట్ తీసుకుంటాం. I3కి ఏమేమి రెసిస్టెన్స్లు ఉన్నాయి 1 3. సో I3 ఈక్వల్ టు 1 + 3. అట్లాగే I3కిను I1కి కంబైన్డ్ కరెంట్ ఏంటి 3 అనమాట, -3 I1. సో I1 1 సెకండ్. సో I1 ఇంటూ ఏంటది -I1 ఇంటూ 3. అట్లాగే I2కిను I3 కంబైన్డ్ కరెంట్ ఏంటి 1. సో -1 I2 ఈజ్ ఈక్వల్ టు, సో +5 కాబట్టి ఇక్కడ ఫస్ట్ టచ్ ఏ సింబల్ టచ్ చేస్తుంది, -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో -5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫండమెంటల్గా ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఏం కావాలి మనకి, ఫస్ట్ ఎప్పుడు కూడా I1 కరెంట్స్ మనకు కావాలి. సో ఏమొస్తుంది ఇక్కడ 3I1 -I2 + 4I3. ఓకే, ఈక్వల్ టు, సో -5 కాబట్టి +5 కాబట్టి వెళ్తే ఏమవుతుంది, సో +5 కాబట్టి వెళ్తే ఏమవుతుంది, సో -5. సో +5 కాబట్టి వెళ్తే ఏమవుతుంది -5. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, మల్టిప్లై విత్ సో మైనస్ సింబల్. సో మల్టిప్లై విత్ మైనస్ సింబల్. సో మైనస్ సింబల్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ నాకు, ఓకే మల్టిప్లై చేసినా పర్లేదు, లేదంటే 1 సెకండ్, -3I1 -I2 ఇంటూ 1 అండ్ +4I3. ఓకే, ఈక్వల్ టు -5. మైనస్ సింబల్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో 3I1 ఓకే +I2 ఓకే -4I3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5. ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 అవుతుంది. సో ఇది మనకి వచ్చిన ఈక్వేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఏమైనా ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి, సో 1 2 అండ్ 3 ఈక్వేషన్స్. సో ఇవన్నీ ఎలాగ మీకు మ్యాట్రిసెస్ ఫామ్లో ఎలా రాయాలో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రాసుకుంటాం, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాను నేను, I1 ఇక్కడ I2 నెక్స్ట్ I3. సో I1 టర్మ్స్ అన్ని రాసుకుంటాం. ఫస్ట్ I1 టర్మ్ ఎంత నాకు, సో 18I1 18 నెక్స్ట్ 5 3. సో మొత్తం అన్ని పాజిటివ్ కాబట్టి ఏం రాస్తాను ఇక్కడ నేను, సో 18 5 అండ్ 3. నెక్స్ట్ I2 ఈక్వేషన్స్ ఏమి వచ్చినాయి మనకి, I2 వచ్చేసి -5 -9 +1. ఏంటది -5 -9 +1 -9 -5 -9. సో ఏముంది -5 -9 I1. అట్లాగే I3 ఈక్వేషన్స్ ఏమొచ్చింది నాకు, I3 ఈక్వేషన్ ఇక్కడ అంటే -3 ఓకేనా. సో -3 + 3. సో -3 + 3 ఇక్కడ ఏంటి -4. ఓకే, సో ఇది మ్యాట్రిక్స్ ఫామ్లో ఉన్న ఈక్వేషన్. అట్లాగే ఇక్కడ ఏమొస్తుంది, సారీ 1 సెకండ్. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి, సో I1 I2 I3 ఈజ్ ఈక్వల్ టు, సో అటువైపు ఉన్న వాల్యూస్ అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది ఫస్ట్ 50 10 5 ఏమొచ్చింది మనకి, సో 50 10 5. సో ఇవి ఈక్వేషన్స్ అనమాట. సో ఈ ఈక్వేషన్ మనం ఏం చేసాం, సాల్వ్ చేసాం. ఓకే, సో ఇట్లా సాల్వ్ చేస్తే మనకి ఏముంది, ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే అలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసాం, క్రామర్స్ రూల్ వెరిఫై చేసాం కదా. ఇప్పుడు క్రామర్స్ రూల్ యూస్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో క్రామర్స్ రూల్ అనేది ఏం చేద్దాం అంటే, ఈ ఈక్వేషన్స్కి నెక్స్ట్ క్లాస్లో మనం అప్లై చేస్తుంది, ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో నేను ఈ క్రామర్స్ రూల్ యూస్ చేసి I1 I2 I3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడాలి. సో దీనికన్నా ముందు మనకి ఏంటంటే 3x3 మ్యాట్రిక్స్కి డేటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనకు తెలియాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.